కార్తీక్, శిశిర, హేమంత్ స్టోరీ వింటే మాత్రం అర్థమవుతుంది మీకే. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఉదయం 6 గంటలకు అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ప్రశాంతమైన ప్రకృతి, యథావిధంగా జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ మార్నింగ్ వాకింగ్ బయలుదేరాను. ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి 1 మైల్ దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ వరకు నడవడం అలవాటు. ప్రతిరోజు ఇలా మార్నింగ్ వాక్తోనే రోజు మొదలు అయ్యేది. నాకు, నా స్నేహితురాలికి. కానీ ఇవాళ ఒంటరిగానే వెళ్ళాను వాకింగ్కి. ఇవాళే కాదు, గత 3 నెలలుగా ఒంటరినే అయ్యాను. దానికి కారణం నా స్నేహితురాలి మానసిక పరిస్థితి పాడవ్వడమే. చాలా చురుకైన అమ్మాయి. ఇలా అవ్వడానికి కారణం జీవితంలో అతి ముఖ్యమైన విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయమే. ఇలా ఆలోచిస్తుంటే స్టేషన్ సమీపించింది. గతం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది. కళ్ళు చెమ్మగిల్లాయి. తన జీవిత ప్రయాణం శూన్యం వైపు మొదలు అయ్యింది. ఈ స్టేషన్ నుండి కదా. జ్ఞాపకం వల్ల వచ్చే నవ్వు పెదవిపై ఆనంద భైరవి అయితే, జ్ఞాపకం మిగిల్చే కన్నీటి చుక్క శివరంజని. కాలం కడగలేని ఒకే ఒక్క వస్తువు జ్ఞాపకం. ఇంతకీ నా స్నేహితురాలి పేరు చెప్పలేదు కదా. శిశిర. చాలా అందంగా ఉంది కదా. పేరు కాదు, పేరుకి తగ్గట్టు మనిషి కూడా అందంగా ఉంటుంది. ముత్యంలా మెరిసే చర్మం, కోకిల స్వర్గం, బంగారం వర్ణలా ఉండే ఛాయ, పున్నమి నాటి చంద్రునికి ఉండే శోభ ఒక్క మాటల్లో చెప్పాలంటే క్షీర సముద్రంలో నుండి ఉదయించిన లక్ష్మీదేవి ఆకారంలా అనిపిస్తుంది. శిశిర చాలా చురుకైన అమ్మాయి, నాగరికత తెలిసిన పిల్ల. కాలేజీలో అందరితో కలివిడిగా ఉంటుంది. చదువులో, ఆటలో ఎప్పుడు ముందే అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మంచి నృత్యకారాణి. పించం అదే పూరి విప్పి ఆడే నెమలిలా అనిపిస్తుంది తన నాట్యం. ప్రతి అమ్మాయిలాగే పెళ్లి చేసుకునే అబ్బాయి ఇలా ఉండాలి అని ప్రామాణికలు కూడా తయారు చేసుకుంది. అబ్బాయి మంచి ఎత్తు, పొడుగు, చలాకీగా, కలివిడిగా, చూడ్డానికి హీరోలా ఉండాలనుకుంది. హేమంత్. క్లుప్తంగా ఇతనెవ్వరు చెప్పాలి అంటే శిశిర ఇష్టపడే, అదే ప్రేమించే అబ్బాయి పేరు. అనుకోకుండా శిశిర జీవితంలోకి వచ్చిన హేమంత్ శిశిరకి ప్రాణంలా మారిపోయాడు. ఇంకా ఇతనే జీవితం అనుకునేలా చేశాడు. శిశిరని చాలా ప్రేమగా చూస్తాడు. అతని ప్రేమని చూస్తే శిశిర చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఇదే స్టోరీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.